దీపావళి 2 అవర్స్ రన్ టైమ్తో 2023లో రిలీజ్ అయిన కిడా అనే తమిళ్ మూవీని తెలుగులో దీపావళి అనే పేరుతో డబ్ చేసి ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ గైస్, చాలా నచ్చింది. ఎమోషనల్లీ డ్రివెన్ విలేజ్ డ్రామా. తన మనవడికి ఎలా అయినా దీపావళి పండక్కి కొత్త బట్టలు తీయాలనే తపనతో రూపాయి ఆదాయం లేని ఒక పేద తాత పడే ఆరాటంలో ఎమోషన్కి అయితే చాలా కనెక్ట్ అయ్యా. రైటింగ్స్ అయితే శిల్పాన్ని చెక్కినట్టు ఉంటాయి. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ డెవలప్ చేస్తూనే ఉంటారు. సినిమా స్టార్ట్ అయిన మొదల నుండి మొత్తం ఎండ్ అయ్యేసరికి ఎక్కడ ఎటువంటి వెలితిని లేకుండా సాటిస్ఫైయింగ్గా ఫినిష్ చేశారు. ఎండ్ క్రెడిట్స్ వరకు చూడండి. కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ రైటింగ్స్. సినిమా ఇలా ఉంటే ఎవరికైనా ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేయాలని అనిపిస్తుంది, అది ఏ లాంగ్వేజ్ మూవీ అయినా సరే. ఇందుకే నాకు ఈటీవీ విన్ నచ్చుతుంది. అట్లీస్ట్ 10 మూవీస్ రిలీజ్ చేస్తే అందులో 2-3 అయినా బాగుంటాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ ఏమో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగేమో ఈటీవీ విన్లో ఉంది. తమిళ ఓటీటీ రైట్స్ని కొనుక్కున్న ఆహా తెలుగులో ఇలాంటి మంచి సినిమాని తీసుకుంటే బాగుంది కదా. మొన్న వచ్చిన కురంగు పెడల్ మూవీకి కూడా సేమ్ తమిళ వెర్షన్ ఆహా, తెలుగు ఏమో ప్రైమ్ వీడియో. మరి ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. బ్లైండ్గా బ్లేమ్ చేయకూడదు ఆహాని, బట్ ఎవరో అడిగారు ఆ మధ్య ఎందుకు ఆహాని పాయింట్అవుట్ చేస్తున్నామని. ఇదిగో ఇదే రీజన్. అన్నీ బాగుండాలని ఏం లేదు, కానీ అట్లీస్ట్ ఒకటి రెడ్ అయినా బాగుంటే చాలు కదా. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పిందే. ప్లస్ పాయింట్స్, ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలన్నా లేదా రిజల్ట్తో సంబంధం లేకుండా పాజిటివ్ ఒపీనియన్ రావాలన్నా ఫస్ట్ ఉండాల్సింది ఒక మంచి స్క్రిప్ట్. ఇలా ఈ సినిమాలో మల్టిపుల్ ఈవెంట్స్ చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ డ్రామాని భలే రాశారు. తీసుకున్న పాయింట్స్ అన్నీ కూడా సరికొత్తగా రిఫ్రెషింగ్గా అనిపించాయి, ఎటువంటి డౌట్ అయితే లేదు. రైటింగ్స్కి ఈ సినిమాకి అవార్డు వచ్చినా తప్పలేదు. టేకింగ్ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ అది ఏం లేకుండా ప్యూర్ రా టేకింగ్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. పర్ఫార్మెన్సెస్ వైజ్ తాత రోల్లో పూరామ్ గారు, ఇంకా మాంసం కొట్టేవాడిగా కాళీ వెంకట్ గారు, వీళ్ళిద్దరూ షో స్టీలర్స్ అనే చెప్పాలి. సినిమాలో ఒక చిన్న లవ్ స్టోరీ, మాంసం దుకాణం స్టార్ట్ చేయాలనే స్టోరీ, ఇంకా తాత మనవడి స్టోరీ, ఈ 3 ఒకేసారి వాళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఆ తాత మనవడి సీన్స్ వచ్చినా సరే ఎమోషనల్గానే అనిపించేది. మనం బాగా కనెక్ట్ అయ్యేది కూడా ఇక్కడే. మధ్యలో కొంచెం స్లోగా ఉండడం, ఇంకా లాస్ట్ 40 మినిట్స్లో దొంగల్ని చేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్పెక్టెడ్గా అనిపించడం, ఇవే మైనస్లు అనిపించాయి. ఇంకా ఇలాంటి విలేజ్ డ్రామాస్ కొందరికి నచ్చకపోవచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి సినిమా గైస్. ఇంత మంచి యూనిక్ కంటెంట్ ఉన్న దీన్ని కూడా ఇంకా బాగాలేదు, నచ్చలేదు అంటే ఇంకా నేనేం చేయలేను. ఎమోషనల్లీ చార్జ్డ్ విలేజ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.